రాష్ట్రంలో భానుడు బగబగ. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత. నిజామాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. జాతీయ రహదారులపై ఎండమావులు. నిజంగా అసలు బయట అడుగు పెట్టలేని సిచ్యువేషన్ ఉన్నది. ఇక బైక్ పైన పోయేటోళ్ళు, ఆటోలో పోయేటోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి ఓవరాల్గా 40 డిగ్రీలు దాటిపోయింది ఎండ. అది ఏప్రిల్ 12 నుంచి వెళ్ళి 22 వరకు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉత్తగా టైంపాస్ వేషాల కోసం అయితే బయటికి పోకండి మీరు. ఎందుకంటే ఒక్కసారి ఎండ దెబ్బ తాకిందంటే ఎంత సీరియస్గా ఉంటుందని ఆలోచించుకోండి. నేను ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు చెప్తా ఉన్నా. 42 నుంచి వెళ్ళి 44 డిగ్రీలు ఏది ఏప్రిల్ 12 నుంచి వెళ్ళి 22 వరకు ఈ డిస్ట్రిక్ట్స్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, ఇంకా వనపర్తి, గద్వాల్, ఇది ఏదైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్లో 42 డిగ్రీస్ నుంచి వెళ్ళి 44 డిగ్రీస్ వరకు అయితే ఉంటుందంట. ఇది చాలా సీరియస్. ఇది చాలా ఆడున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 40 డిగ్రీల నుంచి వెళ్ళి 42 డిగ్రీల వరకు ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, భువనగిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి, ఇవన్నీ కూడా 40 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ వరకు అయితే అక్కడ ఎండ ఉండబోతున్నది. ఇక మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 39 నుంచి 41 డిగ్రీస్ వరకు అయితే ఉండబోతున్నది. అంటే ఎట్లా చూసుకున్నా కూడా ఓవరాల్గా 40 డిగ్రీస్ అయితే క్రాస్ చేస్తూ ఉన్నది ఎండ. అంటే అది ఎంత సీరియస్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. హీట్ వేవ్స్, సీరియస్ హీట్ వేవ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హైడ్రేటెడ్గా ఉండండి. అవసరమైనప్పుడే బయటికి రండి. ఏదో మేము ఇట్లా రోడ్ల పైన తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాం అనేటట్టు లేదు. ఎండలు ఒకప్పటి లెక్క లేవు. ఉండలేకపోతున్నారు ఎవరు కూడా. పోలీసులు అయినా ఎవరైనా కూడా ఎండలో ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి అదే దానికి సంబంధించేది. ఇక మధ్యాహ్నం టైం ఏదైతే ఉందో 12 నుంచి 4 o'clock వరకు కూడా బయటికి వెళ్ళకపోతేనే చాలా మంచిదని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తా ఉన్నారు. మరి ఇది ఆల్రెడీ మీకు ఇంత హెచ్చరికలు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. కార్లు, ఇంకా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎండలలో పెట్టకండి. ఇంకా ఫ్లేమబుల్ ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా మీ కార్లో ఉన్నా వాటిని తీసి పక్కకు పెట్టండి. మీ కార్లను కూడా నీడలో పెట్టుకోండి. ఎందుకంటే అవి ఎక్స్పోజ్ అయ్యి ఒక్కసారి మంట అందుకుంటే కష్టం అయిపోతుంది. చాలా మంది కార్లు కూడా కాలిపోతా ఉన్నాయి, బైకులు కూడా కాలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇంకా పెట్రోల్ కూడా ఎక్స్పోజ్ అయితే అది కూడా మంటలు అందుకునే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. రైడింగ్ చేసేటప్పుడు కొంచెం తలకి కానివ్వండి ఆ గుడ్డలు కప్పుకోండి, హెల్మెట్లు వేసుకోండి. సో ఏడున్నా కూడా వాటర్ ఎక్కువ తాగండి. ఎంత హైడ్రేటెడ్గా ఉంటే అంత మంచిది. ఎన్ని నీళ్లు తాగితే ఎండాకాలంలో అంత మంచిది.